ప్రభుత్వంలోనే. నిన్న మీ వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ఆ శంకుస్థాపన కూడా అంటే ఆహ్వానిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు జేఎస్డబ్ల్యూ వాళ్ళకి, జిందాల్ గారికి. ఏమని, వెరీ గుడ్, తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్తే రివర్స్ ట్వీట్ ఏమొచ్చింది తెలుసా? దానికి ఆన్సర్ ఏమొచ్చింది తెలుసా? సంతోషం అండి, మీ ప్రభుత్వంలోనే మాకు అన్ని పర్మిషన్స్ వచ్చాయి, మీ పుణ్యమని అని చెప్పి ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతోంది, అంటే ఇంత స్టీల్ ప్లాంట్ ముందుకు పోతా అని చెప్పి కృతజ్ఞతాభావంగా అతను మాకు రివర్స్ ట్వీట్ పెట్టాడు. మేము ప్రారంభించిన దాన్ని, ఆల్రెడీ స్టార్ట్ అయిన స్టీల్ ప్లాంట్ని 2 ఏళ్ళు ఎందుకు ఆపినారో ముందు మీరు సమాధానం చెప్పి మళ్ళీ ఏమని ఉంటే ఆ క్రెడిట్ చోరీకి మీరు పోండయ్యా. ఎవడో చేసిన పనికి, ఎవరో చేసిన కార్యక్రమానికి ఆ క్రెడిట్ కూడా మీరే కొట్టాలనే ఆలోచనతో మళ్ళా నువ్వు రాయలసీమ ద్రోహిని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీతి తప్పే మాటలు కానీ, ఇంకొక క్రెడిట్ చోరీ చేసే విషయం కానీ మా నాయకునికి ఎప్పటికీ చేత కాదు కూడా. మావి గారి గురించి మాట్లాడుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అమరావతికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు, కానీ 1,00,000 ఎకరాలు ప్రజల దగ్గర నుండి తీసుకొని, మంచి సారవంతమైన భూములు తీసుకొని, ఎకరాకు 2 లక్షల రూపాయలు కేవలం డెవలప్మెంట్కే ఖర్చు అవుతుందని చెప్పి వెరసి 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి మీరు చెప్తున్నప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అర్థం కాలేదా? ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామే, ఈ టైంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఇది ఆచరణ సాధ్యమేనా? ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటారా మీరు? ఎందుకు మావిగానికి వెళ్ళాం మేము? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్, అవి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా డెవలప్ అయినవి. వాటి మీద పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం. మీరు చెప్పిన ఈ 2 లక్షల కోట్లలో 10% పెట్టినా కూడా అమరావతి కంప్లీట్ అయ్యే, అంటే క్యాపిటల్ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మీ మావిగానికి స్టిక్ అయినా, మీరు అంటున్నారు కదా మావిగానికి స్టిక్ అయినా ప్రజలు నవ్వుతున్నారని. ఎస్, మీ మావిగానికి ఎన్నికల అజెండా కిందనే పోదాం, దాన్నే రెఫరెండంగా తీసుకుందాం. మీరు అమరావతిని పోండి, మేము మావిగా నేను వెళ్తాం. మాకు తప్పు చేస్తున్నాం కదా, మరి సంతోషపడండి. సంతోషపడి మేము మావిగానికి స్టిక్ అని అవుతాం, మీరు అమరావతికి స్టిక్ అని రేపు పొద్దున్న ఎన్నికలకు వెళ్తామబ్బా. వెయిట్ చేయి, ఎందుకంత తొందరపడతావు? ఏదో మాకు 11 సీట్లు వచ్చినాయి, మీకు సలహాదారులు బాగాలేదు, మీ జగన్ రెడ్డి గారు అలా ఇలా మతిస్థిమితం లేదా ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో మీరు కూడా 175 ఉన్నప్పుడు, నియోజకవర్గాలకు పోటీ చేసినప్పుడు 22 సీట్లు వచ్చిన కాలాలు మీకు కూడా ఉన్నాయి కదా. మరి 22కు పడిపోతేనే మేము చాలా అసహ్యంగా మీ నాయకుల గురించి మాట్లాడాలని ఎక్కడ ఉందా? ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు పాలన జరిపినప్పుడు, ఎక్కడనో మాకు తప్పు అనిపించినప్పుడు ప్రజలు మమ్మల్ని శిక్షించింది వాస్తవమే, 11కు పడిపోయింది వాస్తవమే, స్వీకరించాం. మళ్ళా ప్రజాభిప్రాయం కోరుతాం, నెక్స్ట్ 5 ఏళ్ళప్పుడు వెళ్తాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీ పాలన మా పాలన డిఫరెన్స్ చూపించి ముందుకు పోతాం తప్ప పొద్దున లేచి హేళన మాటలన్నీ, అవలా మాటలన్నీ నేను ప్రాస కోసం ప్రాకులాడతా గొడ్డలి పార్టీ అని, మావిగాని మావయ్య అని ఏం ఆ డబ్బులు పెట్టుకునే పనేనా? ఇంకా నీకు వేరే పని లేదా? అదిలే, అభివృద్ధి గురించి మరి ఆలోచించే. మేము